యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. మనము రోమా పత్రికను అధ్యయనం చేసుకుంటున్నాము. 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దీన్ని ఆధారం చేసుకుని మరి పాఠం యొక్క పేరు మానవ అవిశ్వాసం ఉన్నప్పటికీ దేవుని విశ్వసనీయత. ప్రియులారా, మనము రోమా 3వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు పౌలు తన మునుపటి బోధ నుండి తలెత్తే అభ్యంతరాలను ముందుగానే ఊహించాడు. బాహ్య ఆధిక్యత రక్షణకు హామీ ఇవ్వకపోతే, మరియు యూదులు అన్యజనులు ఇద్దరు పాపానికి లోబడి ఉంటే యూదుడిగా ఉండడంలో ప్రయోజనం ఏమిటి? దేవుని నిబంధన విఫలమైందా? ఈ వాక్య భాగంలో పౌలు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి దేవుని స్వభావాన్ని సమర్థించాడు. మానవ అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను రద్దు చేయదని ఆయన మనకు చూపిస్తున్నాడు. మనిషి విఫలమైనప్పటికీ దేవుడు సత్యవంతుడిగా ఉంటాడు. ఇందులో 4 అంశములను మనము గమనించవచ్చు. మొదటి అంశము ఆత్మీయ ఆధిక్యత వలన కలిగే నిజమైన ప్రయోజనము. మొదటి 2 వచనాలను మనం గమనించవచ్చు. పౌలు అయితే యూదునికి కలిగే ప్రయోజనం ఏమిటి అని అడుగుతూ ప్రారంభిస్తాడు. అతని జవాబు స్పష్టంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఎంతో ఉంది. వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే యూదులకు దేవుని వాక్యాలు అప్పగించబడ్డాయి. ఇది ఒక గొప్ప ఆధిక్యత. వారు దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని, ధర్మశాస్త్రము, వాగ్దానాలు మరియు నిబంధన సత్యాలను పొందారు. ఇది వారిని ఇతర దేశాల నుండి వేరు చేసింది. అయితే పౌలు చెప్పే విషయం ఆధిక్యత రక్షిస్తుందని కాదు, కానీ అది బాధ్యతను తెస్తుంది అని. దేవుని వాక్యం కలిగి ఉండడం ఒక ప్రయోజనమే, కానీ అది జవాబుదారితనాన్ని కూడా పెంచుతుంది. ప్రియులారా, ఇదే విషయం నేడు మనకు కూడా వర్తిస్తుంది. మన చేతుల్లో బైబిల్ ఉంది. మనం ప్రసంగాలు వింటాము, సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటాము. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. కానీ దీని అర్థం మనం దేవుని ముందు మరింత జవాబుదారిగా ఉన్నామా అని కూడా. రెండో అంశము మానవ వైఫల్యం ఎదురైన దేవుని విశ్వసనీయత. 3 నుంచి 4 వచనాలను మనం గమనిద్దాం. పౌలు మరో ప్రశ్న లేవనెత్తుతాడు. కొందరు అవిశ్వాసులుగా ఉంటే ఏమవుతుంది? వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను రద్దు చేస్తుందా? అతని జవాబు చాలా నిశ్చయమైనది. ఎంత మాత్రము కాదు. ప్రతి మనిషి అబద్ధికుడైన దేవుడు సత్యవంతుడుగా ఉంటాడు. ఇది ఒక శక్తివంతమైన ప్రకటన. మానవ వైఫల్యం దేవుని వాగ్దానాలను రద్దు చేయదు. దేవుని ప్రజలలో చాలా మంది అవిశ్వాసులుగా నిరూపించుకున్నప్పటికీ దేవుడు తన వాక్యానికి నమ్మకంగా ఉంటాడు. పౌలు దీనిని లేఖనముతో బలపరుస్తున్నాడు. నీ మాటల యందు నీవు నీతిమంతుడు అని తీర్చబడినట్లును, నీకు తీర్పు తీర్చబడినప్పుడు నీవు గెలుపొందినట్లును. కీర్తన 51:4. మనిషి ఏమి చేసినా దేవుడు ఎల్లప్పుడూ న్యాయవంతుడు, ఎల్లప్పుడూ నీతిమంతుడు, ఎల్లప్పుడూ సత్యవంతుడు. ప్రియులారా, ఇదే మన నిరీక్షణ. మన రక్షణ మానవ స్థిరత్వం మీద ఆధారపడి ఉండదు, కానీ దేవుని మార్పు లేని విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన బలంగా ఉంటాడు. మనం విఫలమైనప్పుడు ఆయన సత్యంగా ఉంటాడు. 3వ అంశం వక్రీకరించిన తర్కం యొక్క ప్రమాదం. 5 నుంచి 7 వచనాలు. ఇప్పుడు పౌలు ఒక ప్రమాదకరమైన ఆలోచన విధానాన్ని ప్రస్తావిస్తున్నాడు. కొందరు ఇలా వాదించవచ్చు: మన అనీతి దేవుని నీతిని ఎత్తి చూపితే మనల్ని శిక్షించడం దేవునికి అన్యాయమా? పౌలు ఈ ఆలోచనను గట్టిగా తిరస్కరిస్తున్నాడు. మనం ఆ తర్కాన్ని అనుసరిస్తే పాపం ఏదో ఒక విధంగా దేవునికి ప్రయోజనం చేకూరుస్తుందని, అందువల్ల దానికి తీర్పు తీర్చకూడదని దాని అర్థం అవుతుంది. కానీ పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు, దేవుడు భూలోకమంతటికి న్యాయాధిపతి. ఆయన అన్యాయస్తుడైతే ఆయన లోకానికి తీర్పు తీర్చలేడు. పాపాన్ని సమర్థించుకోవడానికి మానవ తర్కం ప్రయత్నించినప్పుడు దానిలోని అవివేకాన్ని ఇది బయట పెడుతుంది. ప్రజలు తరచుగా తమ ప్రవర్తనను సమర్థించుకోవడానికి సత్యాన్ని వక్రీకరిస్తారు.
నా పాపం దేవుని కృపను చూపిస్తుంది, లేదా ఏది ఏమైనప్పటికీ దేవుడు మహింపరచబడతాడు వంటి మాటలు చెబుతారు. ప్రియులారా, మన పాపాన్ని సమర్థించుకోవడానికి దేవుని సత్యాన్ని దుర్వినియోగం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీతిమంతుడు మరియు ఆయన పాపాన్ని న్యాయంగా తీర్పు తీరుస్తాడు. 4వ అంశం పాపభరితమైన వక్రీకరణను తిరస్కరించడం. 8వ వచనం, పౌలు తన బోధపై వచ్చిన ఒక నిందాపూర్వకమైన ఆరోపణను ప్రస్తావిస్తూ ముగిస్తాడు. మేలు కలుగుటకు కీడు ఎందుకు చేయకూడదు? పౌలు యొక్క కృపా సువార్త పాపాన్ని ప్రోత్సహిస్తుందని కొందరు తప్పుగా ఆరోపించారు. కానీ పౌలు ఈ ఆలోచనను గట్టిగా ఖండిస్తూ వారికి కలిగిన తీర్పు న్యాయమైనదే అని అంటాడు. ఇది ఒక బలమైన హెచ్చరిక. కృపా సువార్త పాపం చేయడానికి ఎన్నడూ అనుమతి పత్రం కాదు. నిజమైన కృప అధర్మానికి కాదు, పరిశుద్ధతకు నడిపిస్తుంది. కృపా పేరిట పాపాన్ని ప్రోత్సహించే ఏ బోధైనా సువార్తను వక్రీకరించడమే. దేవుని కృప మనల్ని పాపం నుండి రక్షిస్తుంది, కానీ దానిలో కొనసాగడానికి అది మనకు అనుమతి ఇవ్వదు. ముగింపు. ప్రియులారా, ఈ వాక్య భాగం మనకు 2 కీలకమైన సత్యాలను గుర్తు చేస్తుంది: దేవుని విశ్వసనీయత మరియు మానవుని బాధ్యత. ఏది ఏమైనప్పటికీ దేవుడు విశ్వసనీయంగా ఉంటాడు. ఆయన వాక్యం సత్యమైనది, ఆయన వాగ్దానాలు నిలిచి ఉన్నవి మరియు ఆయన స్వభావం ఎన్నటికీ మారదు. అయితే అదే సమయంలో మనం జవాబుదారీగా ఉండాలి. ప్రత్యేక హక్కు పాపాన్ని సమర్థించదు, వక్రీకరించిన తర్కం దుర్నీతిని సమర్థించలేదు, మరియు కృపని ఎన్నడూ దుర్వినియోగం చేయకూడదు. దేవుని విశ్వసనీయతను చూసి మనం భయభక్తులతో నిలబడదాం మరియు విధేయత, వినయం మరియు భక్తితో స్పందిద్దాం. అన్వయింపు. మొదటగా, దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం అనే ప్రత్యేక హక్కును విలువైనదిగా భావించండి, దాన్ని తేలికగా తీసుకోకండి. రెండవది, మీరు విఫలమైనప్పుడు కూడా దేవుని విశ్వసనీయతను నమ్మండి. మూడవదిగా, పాపాన్ని సమర్థించే ఏ తర్కాన్నైనా తిరస్కరించండి. నాలుగవదిగా, దేవుని సత్యాన్ని మరియు నీతిని గౌరవించే విధంగా జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.